వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. వెంకటగిరి మున్సిపాలిటీలో అత్యంత విలువైన భూమికి సంబంధించి కబ్జా అనేసి ఆక్రమిస్తున్నారనేసి ఒక అడ్వర్స్ న్యూస్ అయితే జరిగింది. దీనికి సంబంధించి అనేక ఫోన్ కాల్స్ రావడం జరిగింది. దీనికి ఆ ఫోన్ కాల్స్ విచారణకు సంబంధించి ఇక్కడ విచారణ చెప్పడం జరిగింది. అసలు ఇది ఒక గత 20-25 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమి అనేసి మరియు కొంతమంది వ్యక్తులు పట్టా భూమి అనేసి అనేక వ్యాజ్యాలు నడిచాయి. దీనికి సంబంధించిన వ్యాజ్యాలకు సంబంధించి హైకోర్టులో పిటిషనర్స్ హైకోర్టులో అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఆ పిటిషనర్స్ అందరూ కూడా వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మరియు వాటికి సంబంధించిన క్రయ విక్రయ పత్రాలన్నీ కూడా వీటికి సంబంధించి హానరబుల్ హైకోర్టుకి సమర్పించడం జరిగింది. హైకోర్టు ఈ వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకున్న తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది. ఆ గవర్నమెంట్ మెమోని బేస్ చేసుకొని కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసి పిటిషనర్స్కి ఫేవర్గా ఇది ఆ హైకోర్టులో ఆర్డర్ అయింది కాబట్టి గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది కాబట్టి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది. దీంట్లో ఇది ప్యూర్లీ పట్టా ల్యాండ్ అనేసి మనకు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు. కాబట్టి దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా దీంట్లో ఒక ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా రైజ్ అయితే దానికి సంబంధించి విచారణ చేసి మేము ఒక విచారణ చెప్పడానికి ఇక్కడ జరిగింది. దీనికి సంబంధించిన రికార్డ్స్ మేము వెరిఫై చేసిన తర్వాత ఇది పట్టా ల్యాండ్గా మరియు వాళ్ళ అనుభవంలో ఉంచుకుంటూ వాళ్ళు అభివృద్ధికి ఆ పట్టా ల్యాండ్ని డెవలప్మెంట్ కూడా చేసుకునేదానికి అవకాశం ఇస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి దీంట్లో ఎలాంటి అంబిగ్విటీ లేదు. ఇది ప్యూర్లీ పట్టా ల్యాండ్. దీనికి సంబంధించి గౌరవ హైకోర్టు మరియు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మెమో ఇష్యూ చేసిన తర్వాత మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు ఈ భూమిలోకి వచ్చి వాళ్ళ పొజిషన్లోకి పెట్టుకున్నారు. కాబట్టి దీంట్లో ఎలాంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదు. ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్యూర్లీ పట్టా ల్యాండ్. మున్సిపాలిటీ కాంప్లెక్స్ అయినటువంటి కట్టాలనేసి కూడా అందరూ కూడా అనుకున్నారు. ఇప్పుడు ఇది ప్రైవేట్ ల్యాండ్ అనేసి కొంతమంది ఆక్రమిస్తున్నారు. దాన్ని వెంటనే తీసుకొని వెంటనే ఆక్రమణ తొలగించి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది అనేసి ఒక బోర్డు కూడా ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరిగిందో ఏమో హఠాత్తుగా కొంతమంది వ్యక్తులు వచ్చి హైకోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చారు కాబట్టి ఈ భూమి మాది అని చెప్పేసి అక్కడ కొన్ని రకాలైనటువంటి రేకులు అవి పెట్టడము చేయడము దాన్ని నీట్గా చేయడము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సమస్య మా దృష్టి కూడా తెలియవచ్చింది. కానీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే మొన్నటిదాకా అసైన్మెంట్ స్థలంగా ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి భూమి ఒక్కసారిగా సెటిల్మెంట్గా ఎలా మారిందో అర్థం కావడం లేదు. అలాగే వాళ్ళు అక్కడ ఇంతకాలం డిస్ప్యూట్లో అనేక మంది దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఆక్రమణదారులు వాళ్ళకు అసలు కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు ఏమిటివి, ఆ భూమి వాళ్ళకి ఎలా సొంతమైంది, అది నిజమా కాదా అని చెప్పేసేసని ఎటువంటి వివరణ కూడా మా యొక్క మున్సిపాలిటీకి చైర్పర్సన్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ వారి యొక్క ఆర్డర్ కాపీ ఇంతవరకు ఇవ్వలేదు. ఈ విషయం మీద మేమందరం కూడా మా మున్సిపల్ గౌరవ చైర్మన్ అయినటువంటి శ్రీమతి నక్కా భానుప్రియ గారి ఆధ్వర్యంలో
మేమందరం కూడా ఇప్పుడే వెంకటగిరి తహసీల్దార్ ఆఫీసులో ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాము. కోట్లాది రూపాయలు విలువైనటువంటి ప్రజాధనము, ప్రజల భూమిని ఏ ఒక్కరో అక్రమమైనటువంటి మార్గాలలో అనుసరించి దాన్ని సొంతం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది వెంకటగిరి ప్రజల యొక్క ఆస్తి. ఇది అదేవిధంగా దీంట్లో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ మధ్య వెంకటగిరిలో భూ కుంభకోణాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటిలో అధికారుల పాత్రలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని మీద జాయింట్ కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో కింద నుంచి పైదాకా సమగ్రమైనటువంటి విచారణ జరిగితే తప్ప ఈ అక్రమాలను బయటపెట్టలేము. కొంతమంది అధికారులు అయితే ఏకంగా ఏ విధంగా అంటే చట్టంలో ఉన్నటువంటి చిన్న చిన్నటువంటి లొసుకుల్ని ఆసరా చేసుకొని ఏ విధంగా అయితే ఆక్రమణదారులకి లబ్ధి కలుగుతుందో ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించడం కూడా వెంకటగిరిలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మేము ఇంతటితో వదిలిపెట్టము. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఎక్కడా ఎటువంటి చిన్న లంచాలకు కూడా తావు లేకుండా ఆదర్శవంతమైనటువంటి పరిపాలన చేస్తున్న ఈ క్రమంలో కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క ప్రభుత్వ భూమిని, ప్రజల భూమిని మేమందరం కూడా ఈ యొక్క పాలకవర్గము ఖచ్చితంగా కాపాడుతాము. అందుకోసం మేము ఎంత దూరమైనా పోతాము అనేసి నేను తెలియజేసుకుంటున్నాను. చైర్మన్ గారైన నక్కా భానుప్రియ గారి నాయకత్వంలో 227 సర్వే నెంబర్లో త్రిభువని సెంటర్లో మెయిన్ రోడ్లో కోట్లాది రూపాయలు విలువ కలిగిన ఆస్తుల్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి చుట్ల కంచి వేయటం, ఇదంతా వెంకటగిరి పట్టణంలో చర్చాంశనీయంగా తయారైంది. దాన్ని ఏమంటే మేము అడిగేది మా చైర్మన్ గారి నాయకత్వంలో మేము ఒకటే తెలియజేసుకుంటాం. ఇప్పుడే ఎంఆర్ఓ వారికి కూడా మేము ఒక రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఇది గతంలో నీరుపాకు పోలయ్య అనే వ్యక్తి మీద ఒక వ్యక్తికి ఒక 5 సెంట్లు ఆయనకి లీజు పట్ట ఏక్చాల్ లీజు పట్ట ఇవ్వడం జరిగింది. అది అప్పుడు ఆయన వేరే వ్యక్తులకి అమ్ముకున్నాడని తెలిసింది. ఆ ఏక్చాల్ లీజు పట్టాన్ని ఆయన అమ్మేదానికి ఆయన ఎవరు, కొనేదానికి ప్రైవేటు వ్యక్తులు ఎవరు, దాని మీద గవర్నమెంట్ స్పష్టంగా బోర్డు పెట్టింది. ఇది గవర్నమెంట్ స్థలం, ఇది ఎవరు అమ్మకూడదు, ఇది కొనకూడదు అని బోర్డు పెట్టింది. మరి బోర్డు మీద కొంతకాలానికే మరి ఈరోజు అది కోర్టులో మాకు అయిందని అదే ప్రైవేట్ వ్యక్తి వేరే వ్యక్తి మా కోర్టు మా పక్షాన అయిందని ఎట్లా ఏ విధంగా అది అయ్యింది, ఏక్సాల్ లీజు పట్టాన్ని సెటిల్మెంట్ ఏ విధంగా అయింది, ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా వచ్చిందో అది మాకు మున్సిపాలిటీ అధికారులు కూడా చైర్మన్ గారికి పాలకవర్గానికి తెలియకుండా వాళ్ళు కంచి వేస్తుంటే చూస్తూ ఊరుకు ఉండడం అది చాలా అనుమానాలు దారితీస్తుంది. అటు రెవెన్యూ కావచ్చు, ఇటు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, ఎందుకు నిమ్మకం చేస్తుంటూ గమనున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది వెంకటగిరి ప్రజానీకం సొత్తిది, గవర్నమెంట్ ఆస్తిని మనం కాపాడేదానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆ ఆస్తిని కాపాడాలని కూడా చైర్మన్ నాయకులు మేము అందరం కోరుతున్నాము. కాబట్టి దాని మీద ఏ విధంగా వాళ్ళకి ఎవరి పేరుతో లీజు పట్టా వచ్చింది, అది ఎవరు కొన్నారు, కొనేదానికి వాళ్ళు ఎవరు, అమ్మేదానికి ఇల్లు ఎవరు, సెటిల్మెంట్ ఏ విధంగా అయింది, అది కోర్టుకు ఏ విధంగా పోయింది, కోర్టుకంతా బోగస్ సర్టిఫికెట్ అని పెట్టి కోర్టు మేము గెలిచినామంటే అధికారులు చూస్తూ ఊరికే ఉండడం అది కరెక్ట్ కాదు. పాలకవర్గం ఉన్నప్పుడు మున్సిపాలిటీ అధికారులు ఖచ్చితంగా పాలకవర్గం చైర్మన్ దృష్టి చేసుకొచ్చి డిస్కషన్ చేయాలా. ఈనాడు మన మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ సేవ పక్కనున్న 227/10 దాదాపుగా 0.48 సెంట్లకు సంబంధించిన స్థలము ప్రైవేట్ స్థలముగా ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వ స్థలంగా ఉన్న స్థలాన్ని ఈరోజు ప్రైవేట్ మార్చి చూపించడం జరుగుతోంది. ఇది మా వరకు ఇంతవరకు ఎటువంటి నోటీస్ అయితే రాలేదు. మున్సిపల్ కమిషనర్కి కానీ చైర్పర్సన్గా నాకు కానీ ఎటువంటి డీటెయిల్స్ కానీ ఎటువంటి పేపర్స్ కానీ కోర్టు నుంచి కానీ రాలేదు. కానీ ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ దానికి అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. దీన్ని మేమందరం కూడా మా కౌన్సిలర్స్ అందరం కూడా వీటిని ఖండిస్తున్నాము. ఇటువంటి డీటెయిల్స్ని అందించకుండా ఈనాడు ఎన్నో దశాబ్దాలుగా మొన్నటి వరకు కూడా ఇది గవర్నమెంట్ స్థలం అని బోర్డు ఉన్న స్థలాన్ని ఇప్పుడు ప్రైవేట్గా చిన్న వివరణ కావాలని కోరుకుంటూ మేము ఎంఆర్ఓ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్కి కూడా ఈనాడు రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలని, పూర్తి విచారణ జరగాలని, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా సేకరించి మా కౌన్సిల్లో మాకు
తెలియపరచాలని కోరడం జరిగింది. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్. నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.